మేడారం జాతర తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడం సంతోషంగా ఉందన్నారు మంత్రులు. జాతరకు 110 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కొండా సురేఖ, మంత్రి సీతక్క. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపి ఈ రోజు వరకు జాతర సక్సెస్ఫుల్ గా నడవడానికి వారెంతో మనోధైర్యాన్ని అదేవిధంగా సపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి అడావుడి లేకుండా అధికారికంగామైనటువంటి అడావుడి మేము ఎప్పుడు చేయలేదు. ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తున్నారు. నేను మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడటువంటి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తల్లుల యొక్క దీవెనతో ప్రజా సంక్షేమ ఇందిరమ్మ రాజ్యాన్ని వారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనతో ముందుకు నడిచే విధంగా, ప్రజలందరూ సంక్షేమంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని, మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆ దేవుళ్ళను కోరుకోవడం జరిగింది. మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉండేది. అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి, నమ్మకం అయితేనేమి, విశ్వాసం అయితేనేమి చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక 50 లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు. ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు 10-15 రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అతిథులందరినీ కూడా పేరు పేరున కూడా దర్శనం దగ్గరికి తీసుకెళ్లి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది. అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు, కష్టపడ్డారు. ఎక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు. ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం. ఇక్కడ కొన్ని ఎకరాల అడవి ఉంటది, అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు వచ్చిన భక్తుల కంటే. ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతా ఉంది. సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా